హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది పెద్ద టాస్కే కదా. టాస్క్ అంటారు ఏంటండి, వాళ్ళు అలా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడానికి ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. మన పిల్లలేమో 10 అయినా 9 అయినా లెగరు. సో స్కూల్స్ ఏమో 8:30కే ఉంటాయి. 8:30 వరకు స్కూల్కి వెళ్ళాలి, రావాలి, లేదంటే గేట్ క్లోజ్ అంటారు. సో వాళ్ళని టైం ప్రకారంగా రెడీ చేయాలంటే మనం ఎన్ని గంటలు లెగాలి? సో మనం లెగడ విషయం పక్కన పెట్టినాం. ఎంత మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కనీసం 8కి 7:30 4:45 కన్నా ఒక్కొక్క పిల్లని లేపాలి. సో ఇగోండి, మా పాపనైతే ఫస్ట్ అయితే బెడ్ మీద పడుకున్న వాళ్ళని బలవంతంగా అయితే లెగు 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 అని మాత్రం అరవను. నేననే కాదండి, దయచేసి పడుకున్న పిల్లల్ని లెగు, టైం అయింది లేగు అని మాత్రం ఎవ్వరూ అరవద్దు. అది అసలు మంచి పద్ధతే కాదు. అంత హార్డ్గా పిల్లల్ని లేపడం అనేది కూడా అస్సలు కరెక్ట్ కాదు. సో నేనైతే ఏం చేస్తానంటే డైరెక్ట్గా అక్కడ ఎత్తుకుని డైరెక్ట్గా ఇలా చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మెల్లిగా జుట్టు లిప్పి ఆ జుట్టులు అనేది వేస్తూ ఉంటే, సో ఆ ఊపుడు కదుపుడు ఉంటుంది కదా, ఆ జుట్టు అటు ఇటు కదుపుతున్నప్పుడు తనకే మెలకు వచ్చి తనే లేచిపోతుంది. ఈ జుట్టులు కంప్లీట్ అయ్యేలోపు తనకున్న నిద్ర మొత్తం పోతుంది. ఈ లోపు లెగిసిన వెంటనే బ్రష్ చేస్తుంది. సరే, ఇంకా పెద్ద పాప సంగతి పక్కన పెడితే ఏమైతే ఇట్లా. ఇంకా మరి అసలైన క్యాండిడేట్ మన బన్నుగాడు, మా చిన్న పాప సంగతి చూస్తే సేమ్ టు సేమ్ ఈమెను కూడా అలానే తీసుకొచ్చి, పెద్ద పాప అంత కాదండి, చిన్న పాప అయితే ఘోరం. ఇంకా చూడండి, డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టినని లెగుస్తుంది అనుకున్నారా? ఆసనాలు వేస్తుంది కింద మీద మొత్తం కలిపి. చూడండి, ఎంత మెలకు వచ్చినా మెలకోలేకదు. డైనింగ్ టేబుల్ మీద నుంచోబెడితే డైనింగ్ టేబుల్ మీద కాలు పెట్టి చైర్లో తలకి పెట్టింది. అలా కూడా కాదని చైర్ లోపలికి గిడితే చక్కగా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ బెడ్ ఎక్కింది. ఇక్కడికి ఎక్కి పడుకున్నది. లే అమ్మా అంటే చూడండి, ఇప్పుడు చిలకన నవ్వుతుంది. టైం అయిందంటే చూడండి, ఎట్టగేలకు ఈమెతో ఆసనాలు కుస్తీలు పట్టగా చివరికి స్నానం అయితే కంప్లీట్ అయింది. స్నానం కంప్లీట్ అయ్యాక డ్రెస్ వేసుకుంటుంది అనుకున్నారా? మళ్ళీ ఇల్లంతా పరుగులు తీసి ఆ డ్రెస్ వేయడానికి మాకు ఒక యుద్ధం జరుగుతుంది. పోనీ అన్ని రకాలుగా కష్టపడిన తర్వాత చివరికి ఎట్టకేలకు యూనిఫామ్ అయితే వేసుకుంది. యూనిఫామ్ వేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? తినాలి కదండి. అది మాత్రం జరగని పని. ఏది పెట్టినా డిఫరెంట్గానే చేయాలి, డిఫరెంట్గానే కనిపించాలి. రాత్రి పూరీ పిండి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని, పూరీ అంటే ఇష్టం కదా అని పూరీ వేసి పూరీ తినమంటే వద్దు, బాలే అంటుంది. వయమో మరి ఎప్పటికప్పుడు నేను ఏం పెట్టాలి అని అనిపించేటట్టు తీసుకొస్తుంది. మా పెద్ద పాప తింటుంది, పూరి తినమంటే తిన్నది. మరి ఏం తింటుంది అని చెప్పేసి మళ్ళీ పాలల్లో రస్కులు అంటే పోసులు, మేము రస్కులు అంటాము. మళ్ళీ అప్పటికప్పుడు పాలు కాచి పాలల్లో రస్కులు వేస్తే అగో 2-3 స్పూన్లు తినేసి వెళ్ళిపోయింది చాలు అంటూ. మళ్ళీ మధ్య థ్యాంక్ యూ మమ్మీ అంట. అయిపోయింది, తిండి కాన్సెప్ట్ కూడా అయిపోయింది. అయిపోయాక ఇంత కష్టపడిన తర్వాత వీళ్ళు గంటలు ఉంటారా? ఇటు తిరిగి 11:30 అయ్యేటప్పటికి కదండి, కరెక్ట్గా 11:30 అయ్యేటప్పటికి స్కూల్ తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆమె వచ్చేలోపు ఇంట్లో పని అంతా పని చేసుకునేది కదా. సో రెడీ అయింది, సాక్సులు కూడా వేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు పౌడర్ కూడా అప్లై చేసుకుంటుంది. ఆ పౌడర్ రాదు. ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి, అక్క పౌడర్ నేను వేస్తాను దా అన్నాను, కానీ అక్కనే వేయాలని చెప్పేసి అక్క దగ్గరికి వెళ్ళింది పౌడర్ వేసుకోవడానికి. ఇప్పుడు అక్క వేసిస్తుంది. చూడండి, చుట్టూరు తిరిగి మిర్రర్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మిర్రర్ దగ్గరికి వచ్చి బన్నిగడు పౌడర్ ఎట్లా అప్లై చేసుకుంటాడో ఒకసారి చూడండి. ఆ టైకి చీముడు వస్తే టైకి తుడుచుకోవాలంట. కర్చీఫ్ ఇస్తాను, కర్చీఫ్ వద్దు బాలే అని చెప్పి విసిరేసింది. సో పౌడర్ అప్లై చేసుకుంది. ఆ టైం అయితే అయింది. పాప అయితే ఇంట్లోంచి వెళ్తుంది స్కూల్కి. పైనుంచి కిందకి వెళ్ళేంత వరకు బాయ్ చెప్తూనే ఉంటుందండో, ఎక్కడ గ్యాప్ లేదు. ఒకసారి మీరు కూడా చూడండి, ఒకసారి మీరు కూడా. సో ఫ్రెండ్స్, ఇలా ఈ పిల్లలు ఇలా స్కూల్కి వెళ్ళాలంటే ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్స్ ఇంతకన్నా చాలా ఎక్కువగా
సఫర్ అవుతారని నాకు తెలుసు. ఎందుకంటే బండగాడితో నేను డైలీ చూస్తున్నాను, పడుతున్నాను కదా. సో వాళ్ళు అలా స్కూల్కి వెళ్ళిపోతే మనం చేసిన కష్టమంతా, పడ్డ కష్టమంతా అంతా మర్చిపోతాం. భలే హ్యాపీ అనిపిస్తుంది, అమ్మయ్య స్కూల్కి వెళ్ళిపోయిందని. ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.